వెల్కమ్ బ్యాక్. శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లలో బారులు తీరారు. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో కొనసాగుతున్నారు. నిన్న కూడా స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పట్టింది. తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లలో బారులు తీరారు. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు తదితర సౌకర్యాలను అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, తిరుమలలో భారీగా రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో, శనివారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో దాదాపు 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి ఎలాంటి ముందస్తు టోకెన్లు లేకుండా వెళ్లే సాధారణ భక్తులకు 30 గంటల దర్శనం పడుతుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని వెళ్లే భక్తులు కూడా దాదాపు 16 గంటలు పైగా క్యూ లైన్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే, కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం నిన్న దాదాపు 63,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు మరి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే అలనీలాలు కూడా 31,000 మంది పైగా భక్తులు సమర్పించుకున్నారు. అలాగే హుండీ ఆదాయం కూడా 4,69,00,000 వచ్చినట్లుగా కూడా టీటీడీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం దాదాపు నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి బయట క్యూ లైన్ దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ లో క్యూ లైన్ వ్యాపించి ఉంది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు మంచినీళ్లు గాని, పాలు, మజ్జిగ లాంటివి అందించే ప్రయత్నాలు అయితే టీటీడీ సిబ్బంది అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు కూడా సండే కావడంతో రేపు వరకు కూడా ఇదే రష్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ ఈవో అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది.